ఒక ప్రేమని నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితేనే, ప్రేమించే అర్హత నీకుంటేనే ఇంకొక వ్యక్తికి ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఒక బంధంతో కలిసి ఉండగలిగితేనే ఒక బంధాన్ని కలుపుకో, లేకపోతే మాయమాటలతో నమ్మించకు. నీ అవసరం కోసం ఇంకొక వ్యక్తికి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకు. ఎందుకంటే నీ అవసరం తీరగానే వెళ్ళిపోతావు కాబట్టి. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటేనే మాట ఇవ్వు. ఎందుకంటే నువ్వు వదిలేసినంత ఈజీగా అవతలి వాళ్ళు నిన్ను వదిలేయలేరు. అదే వాళ్ళ నీ మీద పెట్టుకునే పిచ్చి నమ్మకం. ఒక వ్యక్తిని ప్రేమించి నువ్వు మోసం చేయగలిగావంటే నీ గొప్పతనం అని ఎప్పుడూ అనుకోకు. అవతలి వ్యక్తి నిన్ను అంతగా నమ్మారు అని తెలుసుకో. నువ్వు చేసిన ప్రమాణాలు 4 గోడల మధ్య లేదా నలుగురిలో ఎక్కడైనా కావచ్చు, కానీ నీ మనస్సాక్షి నీకే చెప్తుంది నిజాన్ని. ప్రేమ అంటే ఏంటో తెలియనప్పుడు, ప్రేమించడం చేత కానప్పుడు, ప్రేమించానని చెప్పే ధైర్యం లేనప్పుడు ఎప్పుడూ ఎవరిని కూడా ప్రేమించకు. ఎందుకంటే రేపు నీ వల్ల బాధపడేది అవతలి వ్యక్తే. ఒక మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చేమో, కానీ ఏడ్చే క్షణాలు ఎప్పుడూ కూడా అబద్ధాలు కావు. గుర్తుపెట్టుకో. ప్రేమ అంటే శృంగారం కూడా, కానీ అది మాత్రమే కాదు. బాధ్యతతో ధైర్యాన్ని ఇవ్వడం, నీకు నేనున్నాననే భరోసా ఇవ్వడం, అదే ప్రేమంటే. తెలుసుకో. ఆడదాని మనసు విరిగితే అతికించడానికి మగాడి జీవితం కూడా సరిపోదు కదా. మరి అదే ఆడది మగాడి మనసు విరగొడితే ఆడదాని జీవితానికి అర్థమే లేదు. గుర్తుపెట్టుకో. ఒక ఆడది ఒక మగాడిని రాజును చేయగలదు, రాక్షసుని చేయగలదు, ఆఖరికి భిక్షగాన్ని కూడా చేయగలదు. కానీ గుర్తుపెట్టుకో, రాజును చేస్తే రాణివవుతావు, వెధవని చేస్తే నువ్వు కూడా అదే అవుతావు. మర్చిపోకు. ఒక మనిషితో బంధాన్ని తెంచుకోవడానికి గుర్తుపెట్టుకోవాల్సింది కోపాన్ని కాదు, చూపించిన ప్రేమని. మర్చిపోకు. ఒక ఆడదానికి మగాడి తోడు అవసరం లేదు అనుకుంటే లేకుండా ఉండొచ్చు, కానీ అదే మగాడికి ఆడదాని తోడు ఖచ్చితంగా అవసరం, లేకపోతే బ్రతకలేడు. అలా అని చెప్పి అలుసుగా తీసుకోకు. ఇప్పుడు బంధాలు మన అనే బంధాలు లేవు. మానని బాధలు ఉన్నాయి, కరిగిపోని జ్ఞాపకాలు ఉన్నాయి, మర్చిపోలేని వేదనలున్నాయి, మానలేని గాయాలున్నాయి. ఇవే ఈనాటి బంధాల తీరు. దేవుడు అనేవాడు మగాడి జీవితం స్త్రీలో దాచిపెట్టాడేమో. అందుకేనేమో వాళ్ళతో ప్రేమని గడిపిన గడియలు, మాట్లాడిన క్షణాలు, జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఈ జీవిత కాలం సరిపోదు. ప్రేమ అనేది ప్రేమించడానికి, చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ దాని బాధే భరించలేనిది, చెప్పలేనిది, మర్చిపోలేనిది, చెప్పుకోలేనిది కూడా. ప్రతి క్షణం ఒక అక్షరమే, ప్రతి జ్ఞాపకం ఒక పాఠమే, ప్రతి పయనం ఒక పరీక్ష, ప్రతి గమ్యం ఒక విజయమే, ప్రతి ఒక్కరి జీవితం ఒక అందమైన పుస్తకమే. అందులో అచ్చుతప్పులు ఉంటాయేమో, కానీ అసలు అర్థం లేని పుస్తకం ఏదీ ఉండదు. మరణం మనిషికే కానీ మనసుకి కాదు కదా. ఈ ప్రపంచంలో మట్టిలో పూడ్చిన సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే. అటువంటి ప్రేమని చులకనగా చూడకు. ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబంతోనే పంచుకుంటారు, కానీ అదే కుటుంబం బాధ పెడితే ఇంకెవరికి చెప్పుకోవాలి? గొప్ప గొప్ప యుద్ధాలన్నీ శత్రువులతో కాదు, నా అనుకున్న వాళ్ళతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.